వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అనసూయ శివాజీ కమెంట్స్కి కౌంటర్ ఇచ్చిన తర్వాత మనకు తెలిసింది ప్రతి ఛానల్లో డిబేట్లు, తర్వాత సోషల్ మీడియాలో ఒక పెద్ద యుద్ధమే జరిగింది. సో వీటన్ని పోరు భరించలేకపోతున్నా, నాతో పాటు నా కుటుంబ సభ్యులకు కూడా బెదిరింపులు వస్తున్నాయి అంటూ ఒకటి కాదు రెండు కాదు దాదాపు 73 మంది పైన కేసు పెట్టడం జరిగింది. సో సైబర్ క్రైమ్స్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆమె కంప్లైంట్లో ఏమిచ్చింది, ఎవరిపైన తను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, అండ్ దాంతోపాటు ఎవరెవరికి నోటీసులు ఇచ్చారు పోలీసులు, అండ్ దీనిపైన ఝాన్సీ కూడా రియాక్ట్ అయిన పరిస్థితి. యాంకర్ ఝాన్సీ అసలు మళ్ళీ ఈ ఎపిసోడ్ అంతా ఎటు టర్న్ అవుతుంది అనేది వీడియోలో మనం మాట్లాడదాం. సో అందరు కూడా తెలిసిందే, కొత్తగా మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఏం లేదు. శివాజీ మాట్లాడడం బట్టల గురించి, దానికి అనసూయ కౌంటర్ చేయడం, అనసూయకి అన్వేష్ సపోర్ట్ చేయడం, సో వీళ్ళిద్దరిని కలిపి సోషల్ మీడియాలో ఉతికి ఆరేయడం, ఒక ముక్కలు చెప్పాలంటే ఉతికి ఆరేయడం, ఇవన్నీ ఎపిసోడ్స్ మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు అనసూయ ఇంకొక కొత్త పదంతో ఇంకో కొత్త కాంట్రవర్సీకి మళ్ళీ తెరలేపింది. సో ఏం చెప్తుంది అనసూయ అంటే, శివాజీ మాట్లాడిన మాటలకి నేను కౌంటర్ ఇస్తే ఆ కౌంటర్ని కాంట్రవర్సీ చేసాయి కొన్ని ఛానల్స్, ఆ కౌంటర్ని కాంట్రవర్సీ చేసాయి కొన్ని యూట్యూబ్ ఛానల్స్, ఆ కౌంటర్ని కాంట్రవర్సీ చేసాయి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్. వీళ్ళందరి వల్ల కూడా నాకు పరువు నష్టం జరిగింది. అండ్ దాంతోపాటు కాంగ్రెస్ లీడర్గా ఉన్న సంధ్యారెడ్డి పైన కూడా ఆరోపణలు చేస్తూ ఆ కంప్లైంట్ కూడా ఆమె పేరు కూడా ఆ కంప్లైంట్లో పొందుపరచడం జరిగింది. సో సంధ్యారెడ్డి తన పరువు తీసేటట్టు మాట్లాడింది, అండ్ తన మాటలకి చేష్టల వల్ల తనకి పరువు నష్టం జరుగుతుంది అంటూ సంధ్యారెడ్డి పేరుని స్పెసిఫిక్గా అందులో మెన్షన్ చేసింది. అయితే సంధ్యారెడ్డి ఏ మీడియా ఛానల్ ప్లాట్ఫామ్లో అయితే కూర్చొని మాట్లాడిందో, సో ఆ మీడియా ఛానల్కి సంబంధించిన పేరుని అండ్ ఆ మీడియా ఛానల్కి సంబంధించి వాళ్ళకు కూడా నోటీసులు జారీ చేయాలి అంటూ ఆ కంప్లైంట్లో కూడా పొందుపరచడం జరిగింది. సో కేవలం ఆ ఒక్క మీడియా ఛానల్లో సంధ్యారెడ్డి మాట్లాడిన ఇద్దరితో ఆగిపోయింది అంటే అనసూయ కాదు, దాదాపు 73 మంది పైన కంప్లైంట్ రైజ్ చేయడం జరిగింది. ఆ 73 మందిలో కొంతమంది మహిళ ఎవరైతే సంధ్యక్క అండ్ విమలక్క వీళ్ళు మాట్లాడారో వీళ్ళ పేర్లు కూడా అందులో పొందుపరచడం జరిగింది. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ పేర్లు పొందుపరచడం జరిగింది, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పేర్లు పొందుపరచడం జరిగింది. నాకు తెలిసి పండగ సీజన్ అంతా కూడా ఈ కంప్లైంట్లు, సైబర్ క్రైమ్స్ అధికారులు వాళ్ళని వెళ్ళడం, నోటీసులు ఇవ్వడం, అరెస్ట్ చేయడం, ఇదంతా ఇదే కంటిన్యూ అవుతుంది. ఆల్రెడీ ఒక ఇష్యూలో మనకు తెలిసిందే శాటిలైట్ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్లో ఉండే జర్నలిస్టులకు అరెస్ట్ పర్వం కంటిన్యూ అవుతుంది. తర్వాత ఇప్పుడు అనసూయ ఇచ్చిన కంప్లైంట్ ఈ అరెస్ట్లని ఇంకా సంఖ్య పెంచే పరిస్థితి ఉంటుంది. కారణాలు వేరువేరే కావచ్చు, కానీ జర్నలిస్టుల అరెస్టులు మాత్రం కొనసాగే పరిస్థితి అయితే ఈ 2 రోజులు కనిపిస్తుంది. పండగ ఏందో పక్కన పెడితే పండగకి సంబంధం లేదు, కానీ జరుగుతున్న ఇష్యూస్కి మాత్రం చాలా సీరియస్గానే సైబర్ క్రైమ్ అధికారులు రియాక్ట్ అవుతున్న పరిస్థితి. అయితే దీంట్లో మళ్ళీ ఝాన్సీ ఏం దూరింది అండ్ ఝాన్సీ ఎవరికి సపోర్ట్ చేస్తుంది అనేది కూడా నేను మీకు చెప్తాను. సో ఎప్పుడైతే ఝాన్సీ ఇక్కడ ఒక పోస్ట్ చేసింది, సో ఆ ఇన్స్టా త్రూ, సో ఏం పోస్ట్ చేసింది అని అంటే, మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ విమెన్ లీడర్కి సంబంధించిన సంధ్యారెడ్డి, సో అనసూయ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం కావచ్చు, బట్టల గురించి మాట్లాడడం కావచ్చు, పోలీస్ స్టేషన్లో అడుగుపెట్టి అనసూయ మాట్లాడితే వేసుకునే చిన్న చిన్న బట్టలు కూడా తీసి పంపిస్తా అనడం కావచ్చు, లేదంటే రేప్ చేసే వాళ్ళని వస్తే నువ్వు రేప్ చేయించుకో అనడం కావచ్చు, ఇంకా నాకు సోదరులుగా భావిస్తున్నాను నేను, బ్రదర్స్ అని అంటే నువ్వు బ్రదర్స్ అని అంటున్నావు కానీ వాళ్ళు నేను బ్రదర్గా సిస్టర్గా చూడట్లేదు, ఆ బ్రదర్లు నిన్ను మర్దలుగా చూస్తున్నారని కావచ్చు, ఇట్లాంటివన్నీ ఒక దరిద్రమైన కామెంట్స్ అన్నీ చేసిందనమాట. సో ఆ కౌంటర్ ఇస్తూ వాటికి ఎక్స్ప్లెనేషన్ అడిగిండు మహేష్ కుమార్ గౌడ్. సో ఆ మహేష్ కుమార్ గౌడ్ అడిగిన ఎక్స్ప్లెనేషన్ సంధ్యారెడ్డి ఇచ్చింది, కానీ ఆ సంధ్యారెడ్డి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్లో ఎక్కడ కూడా అపాలజీ చేస్తున్నట్టు కాదు, అనసూయకి సారీ చెప్తున్న వర్డ్ ఎక్కడ కూడా కనిపించలేదు. కానీ సంధ్యారెడ్డి నేను మహేష్ కుమార్ గౌడ్కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన, అలా అనసూయకు అపాలజీ చేస్తున్నా అని సంధ్యారెడ్డి ఈ మధ్య ఈ 2 రోజుల్లో మాట్లాడిన మాటలు చాలా వైరల్ అయ్యాయి. సో ఆ మాటలు ట్యాగ్ చేస్తూ అండ్ దాంతోపాటు ఈమె రాసిన ఏదైతే ఎక్స్ప్లెనేషన్ లెటర్ ఉందో మహేష్ కుమార్ గౌడ్కి, అందులో ఏమీ లేదు, ఎక్కడ అపాలజీ లేదు అన్నట్టు ఇంత సాఫ్ట్గా అయితే స్పందించలేదు యాంకర్ ఝాన్సీ, చాలా ఘాటుగానే విమర్శలు చేసిన పరిస్థితి. సో ఒక్కసారి నేను యాజ్ ఇట్ ఈజ్ వర్డ్ ఝాన్సీ ఏం కోట్ చేసింది అనేది మీకు చెప్తా. చీ తూ తూ తూ, ఎందుకు పనికిరాని మరో చెత్త అపాలజీ, ఇందులో అపాలజీ ఎక్కడ ఉందో చెప్పగలరు అంటూ ఆ మహేష్ కుమార్ గౌడ్కి రాసిన ఎక్స్ప్లెనేషన్ని పెట్టిందనమాట. ఎవరు? యాంకర్ ఝాన్సీ. యాంకర్ ఝాన్సీ పెట్టిన దానికి కింద ట్యాగ్ చేస్తూ అనసూయ రియాక్ట్ అయింది. సో అనసూయ రియాక్ట్ అయ్యితూ ఏం చెప్పింది? అనసూయ రియాక్ట్ అవ్వడంతో పాటు చేసిన పాపం ఊరికే పోదు అని ఒక లైన్ యాడ్ చేసి ఈ పెట్టిన కమెంట్ని
తను ట్యాగ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఎపిసోడ్ గతంలో మనం కేవలం శివాజీ వర్సెస్ అనసూయ చూసినాం, ఆ తర్వాత మిగతా ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు రియాక్ట్ అవ్వడం చూసినాం. ఇంకా ఇష్యూ అయిపోయింది అని వదిలే టైంలో ఆలోచనలోకి వీళ్ళు తీసేసే టైంలో మళ్ళీ ఇంకో కొత్తగా రీఎంట్రీ ఇచ్చింది ఇక్కడ యాంకర్ ఝాన్సీ. అండ్ దాంతోపాటు అనసూయ కూడా ఇప్పటి వరకు సైలెంట్గానే ఉంది. ఇంకా జరుగుతున్న కమెంట్స్ కావచ్చు, సోషల్ మీడియాలో ఆమెకి నెగిటివ్గా వస్తున్న ట్రోల్స్ కావచ్చు, ఇవన్నిటిని భరిస్తుంది లేదంటే ఇగ్నోర్ చేస్తుంది అని అనుకుంటున్నాం. కానీ ఇగ్నోర్ చేయడం కాదు, భరించడం కాదు, ఆ రెండింటికంటే మూడోది రియాక్ట్ అయితే ఒక కంప్లైంట్ పెట్టడం జరిగింది. సో ఆ కంప్లైంట్లో కూడా సంధ్యారెడ్డి పేరు కూడా ఆమె కంప్లైంట్లో నమోదు చేయడం జరిగింది. సో దాన్ని కూడా తిప్పికొడుతూ మాట్లాడుతుంది సంధ్యారెడ్డి. ఇంకా సంధ్యారెడ్డి నోరు మూపించాలనే ప్రయత్నం ఏమో నాకైతే తెలియదు, కానీ మహేష్ కుమార్ గౌడ్కి ఆమె గత వారం క్రితం రాసిన లెటర్ ఇప్పటి వరకు తెలియదు. కాకపోతే దాన్ని ఎప్పుడైతే ఝాన్సీ ఇన్స్టా త్రూ తీసుకురావడం అండ్ అనసూయ దాన్ని ట్యాగ్ చేయడంతో అసలుకి ఇంత చర్చకి ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా మహేష్ కుమార్ గౌడ్ అడిగినరు సంధ్యారెడ్డిని అనేది ఇవాళ బయటకు వచ్చిన పరిస్థితి. మళ్ళీ తిట్ల దండకం కావచ్చు, ఒకరిపైన ఒకరు చేసుకునే విమర్శలు కావచ్చు, బట్టల గురించి మాట్లాడుకోవడం కావచ్చు, ఇదంతా నాన్సెన్స్ న్యూసెన్స్ ఇంకెక్కడి వరకు దారితీస్తుంది అనేది చూద్దాం.